సీఎం వాయిస్ వినందం. ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలు మొత్తం బంద్ ని పాటించాయి. ప్రధానంగా విద్యార్థి సంస్థలు నిన్నటి రోజు విద్యార్థి సంస్థల బంద్ అని చెప్పిన వెంటనే విద్యార్థి సంస్థలు వాళ్ళకు వాళ్ళే తలుపులు మూసేశారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు వీధుల మీదకి వచ్చి ప్రదర్శనలు చేశాయి. అదేవిధంగా విద్యా సంస్థల ఎదురుగా వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా ఎన్టీఏను రద్దు చేయాలి. ఎన్టీ అంటే మీకు తెలుసు కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అదే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ మన విద్యాశాఖ మంత్రి ఈయన్ని రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఈ విషయం మీద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ప్రధానంగా విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మొత్తం బంద్లు నిర్వహించడం జరిగింది. ప్రతి చిన్న విద్యా సంస్థ కూడా మూత పడింది. ఈ రోజు మొత్తం మీద ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం కదిలింది అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకు బంద్ చేస్తున్నారో మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గందరగోళం జరిగింది. మామూలుగా ఎన్నికలో ఆ రిజల్ట్స్ వస్తా ఉందనగానే మామూలుగా వారం రోజుల ముందుగానే ఆ నీట్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ విడుదల చేసేశారు. దాంతో అసలు దాంట్లో జరిగే అవకతవకలన్నీ మూసిపెట్టేద్దామని చెప్పి భావించినారు. వాస్తవంగా అవన్నీ ఎట్ట మూసిపెట్టాలని చూసినా గుప్పు మని బయట అంతా కూడా వచ్చేసింది. మొత్తం ఒకరిద్దరు పూర్తి మార్కులు రావాల్సింది 720కి 720 దాదాపు 67 మందికి వచ్చేసింది అని చెప్పేసి అసలు ఎట్లా 67 మందికి వచ్చేసింది. అదే విధంగా మార్కులు ఎవరికన్నా తగ్గితే 4 మార్కులు తగ్గాలా, అంతకు పైన 4 మార్కులు కాకుండా 2 మార్కులు తగ్గడం, లేకపోతే 2 మార్కులు ఎక్కువ రావడం అనేది జరిగింది. ఇదంతా ఎట్ట జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అందరూ ప్రశ్నించారు. దీంట్లో ఖచ్చితంగా లీక్ అయిపోయింది, తేలిపోయింది. దాంతో పెద్ద ఎత్తున విద్యార్థి లోకం రగిలిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా సమ్మెలు, ధర్నాలు, ఆ రాష్ట్రాలు, ఆ నిరసన కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. పార్లమెంట్ లో కూడా ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వస్తుంది. అసలు పార్లమెంట్ లో దీనికి చర్చకు ససేమరా అంటున్న సందర్భంగా దీని మీద సీరియస్ గా స్పందించాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే అని చెప్పి అక్కడ ప్రధానంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా సీరియస్ గానే డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ విషయం మీద విద్యార్థి సంఘాలు కూడా అందుకే సమ్మెకి పిలిపించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీని మీద మొత్తం పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ముక్కుమ్మడిగా వీళ్ళని ఎట్టయినా అరెస్ట్ చేయాలని చెప్పి నిఘా పట్టుకొని కూర్చున్నారు. దాంతో అక్కడ విద్యార్థి సంఘాలు మొత్తం ఎన్టీఏ దిష్టి బొమ్మను, అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన దిష్టి బొమ్మను కాల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తా అంటే దాన్ని నివారించడానికి పెద్ద ఎత్తున విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం, లాగి తోపులాట్లు జరగడం చూస్తున్నాం మనము. కాబట్టి వెంటనే ఈ యొక్క ఎన్టీఏని రద్దు చేయాలి. అదేవిధంగా నీట్ కి సంబంధించి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేయడం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. దీంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద మనుషులు కూడా హస్తం ఉందని చెప్పి తెలియవస్తుంది. కాబట్టి వాళ్ళు ఇది మూసిపెట్టాలని చర్చకు రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు దేశవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకమైన మన తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దిష్టిబొమ్మ, ఎన్టీఏ దిష్టిబొమ్మని కాల్చాలని చెప్పి ప్రయత్నం చేశారు. పోలీసులు దాన్ని లాక్కునేరారు. కనీసం ఆ ఎన్టీఏకి సంబంధించిన నోటీసులు, వాటికి సంబంధించిన కాగితాలని దగ్ధం చేయాలని చెప్పి, నీటికి సంబంధించిన కాగితాలు దగ్ధం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నం చేస్తుంటారు. అయితే దాన్ని కూడా రాజనీయకుండా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పోలీసులకి విద్యార్థికి పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. అయినా కానీ జస్టిస్, మాకు న్యాయం జరగాల్సిందే. ప్రధాని దీని విషయం మీద మాట్లాడాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఆర్ని రద్దు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళు తెలియజేయడం అనేది పోలీసులు కూడా దానికి అసలు తోపులాట జరుగుతా ఉంది మనం చూస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి గారు చాలా మంది రాసింటారు. ఇక్కడ దాదాపుగా 11 లక్షల మంది విద్యార్థులు రాస్తే దాన్ని ఏకపక్షంగా ఈరోజు యూజీసీ నెట్ని రద్దు చేశారు. ఇలా రద్దు చేసుకుంటూ పోతున్నప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను కాపాడాల్సినటువంటి ఈరోజు రాజకీయ నాయకులే ఈరోజు ఏ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు స్కామ్ల పేరు మీద నడిపిస్తున్నారు.
సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు అందరూ కూడా అడ్డుకున్నారు. మేమేం రాజకీయ నాయకులది ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయలేదు సార్. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులతో ఈరోజు జీవితాలను తిరగబడుతుంది. ఎన్టీఏ వ్యవస్థను మేము రద్దు దాని దిష్టిబొమ్మ కాన్ఫిడెన్స్ సిద్ధంగా చేసుకున్నాం. అందులో మీ పిల్లలు ఉండింటే మీకు బాధ తెలిసేది. మీ పిల్లలు లేరనుకుంటా, అందుకోసం మా బాధలు తెలియడం లేదనుకుంటా. కాబట్టి మేము రాజకీయ నాయకులు కాల్చలేడా, విద్యాశాఖ మంత్రిది కాల్చలే. ఒక ఎన్టీఏ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో సార్ నిరసన చేసిన హక్కు ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా ఇప్పటికీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎన్టీఏని ఖచ్చితంగా రద్దు చేయాలి, నీటిని రద్దు చేయాలని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు అన్ని విద్యా సంస్థలను కూడా స్వచ్ఛందంగా ఆల్రెడీ బంద్ చేస్తాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో అనుకుంటున్నారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ఈరోజు ఏం ఆలోచిస్తుంది? మేము పొద్దున్న చేసే ప్రజాస్వామ్యం మంచి పరిపాలన చేస్తారు, మంచి మెజార్టీ ఇచ్చినారు, ప్రజలకు ధన్యవాదాలు, కాళ్ళు మొక్కుతామంటున్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో 68,000 మంది విద్యార్థులు నీట్ రాస్తే వీళ్ళందరూ కూడా లాస్ట్ అయినారు ఈ నీట్ ఎగ్జామ్ వల్ల, ఈ పేపర్ స్కామ్. వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ ఒక్క మాట ఎందుకు మాట్లాడడం లేదు? అంటే విద్యార్థుల ఓట్లు అక్కర్లేదా మీకు? విద్యార్థుల సమస్యలు అక్కర్లేదా? విద్యార్థుల భవిష్యత్తు అక్కర్లేదా? అందుకే మేము ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. మీరు దేశంలో అంటుకుంటున్నారు రోల్ మోడల్ మేము చక్రం తిప్పుతాము, మా కీ రోడ్ మేమే ఉన్నాము, మంచి సీట్లు వచ్చినాయని. మరి మీ కీ రోడ్లు ఏం చేస్తారు? మోడీ గారిని భజన చేయడానికా? విద్యార్థులు 68,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో నష్టపోయి అనేక మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి ఒక్క మాటను మాట్లాడుతున్నారా? అందుకోసమే ఈరోజు నూతన ఎన్నికైన ప్రభుత్వానికి ఒకటే విద్యార్థి సంఘాలుగా విన్నపం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు కష్టంగా అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం పడుగొట్టే దమ్ము ధైర్యం మీకుంది, అదేదో శక్తి సామర్థ్యాలు విద్యార్థి భవిష్యత్తు కోసం పెట్టండి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఈ నీట్ను రద్దు చేయాలి. రాష్ట్రాల వారిగానే ఇంతకుముందు ఎంసెట్ ద్వారా ఏ విధంగా మెడికల్ సీట్లు భర్తీ చేస్తారో అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రారంభం మాత్రమే, ఇంకా పెద్ద ఎత్తున ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇంతే జరుగుతున్నా కూడా, అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొన్నా కూడా, వేర్ ఈస్ ఏబీవీపీ? ప్రతిరోజు చెప్పుకుంటారు ఏబీవీపీ మేము విద్యార్థుల పక్షము, విద్యార్థుల న్యాయం కోసం పోరాడతాము అని. ఎక్కడ ఏబీవీపీ? లక్షలాది మంది విద్యార్థుల రోజులు కనపడలేదు ఏబీవీపీకి, లక్షలాది విద్యార్థులు కలుపుకోతలు కనపడలేదు ఏబీవీపీకి. వేర్ ఈజ్ ఏబీవీపీ? ఈరోజు ఏబీవీపీ ఈరోజు పెద్ద పెద్ద బోర్డులు రాస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? అందరూ విద్యార్థుల సమస్యల పైన ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? అందుకే ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలన్నా ఖచ్చితంగా ఏబీవీపీ నాయకులు స్పందించాలి, వాళ్ళ వైఖరి ఏంటో చెప్పాలి. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన మేము అందరూ విద్యార్థి సంఘాన్ని అడుగుతున్నాం, మీరు మోడీ పక్షానా లేకపోతే విద్యార్థి పక్షానా అని ఈరోజు ఏబీవీపీని గట్టిగా అడుగుతున్నాం. పుత్తూరులో ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతుంది అంబేద్కర్ సర్కిల్ నందు ఈరోజు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ ఎగ్జామ్ పెట్టిందో, నీట్ ఎగ్జామ్ లో నష్టపోయిన ప్రతి విద్యార్థికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద మనం నిరసన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసి నెట్ ఎగ్జామ్